అందరికీ నమస్కారాలు. నా పేరు మల్లిక్ మేదరమెట్ల. నేను అట్లాంటాలో ఉంటాను. మనం ముఖ్యంగా ఈరోజు గమనిస్తే రేపు మే 13న ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఎలక్షన్స్‌లో మనందరం కూడా ప్రజలు తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. ముఖ్యంగా యువత గనక ఆలోచిస్తే చంద్రబాబు గారి హయాంలో 2 లక్షల పైగా యువత స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా ట్రైనింగ్ పొంది 70,000 మందికి పైగా ఉద్యోగాలు క్రియేట్ చేసిన పరిస్థితి. ఈరోజు గత 5 సంవత్సరాలుగా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పనని మెగా డిఎస్సి క్రియేట్ చేస్తామని చెప్పని చెప్పడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అవి ఏమి ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు. అలాగే యువత కూడా తప్పుదావ పడతా ఉన్నారు. యువతకి ఈరోజు గంజాయి, హెరాయిన్ వివిధ మార్గాల్లో వాళ్ళు తప్పుదావ పట్టి ఉద్యోగాలు చేయలేని పరిస్థితి కూడా క్రియేట్ అయ్యి చాలా తప్పుదారిలో నడుస్తున్న పరిస్థితి. మన చంద్రబాబు గారి హయాంలో గమనిస్తే ముఖ్యంగా ఎన్నో కంపెనీస్ ఒక పాజిటివ్ వాతావరణంతో ఎన్నో కంపెనీస్ రావడం జరిగింది. మనకి రాయలసీమలో చూస్తే అటు కియా ఫ్యాక్టరీ కానీ, అలాగే కర్నూలులో సీడ్ సంస్థ రావడం కానీ, చంద్రబాబు గారి హయాంలో వచ్చినటువంటి లూలు కంపెనీ వైజాగ్లో వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయన భయపెట్టి ఆ కంపెనీని వేరే రాష్ట్రానికి తరలిపోయేటట్టుగా చేయడం జరిగింది. ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్నో ఐటీ కంపెనీస్ ఆ రోజు బాబు గారి హయాంలో ఐటీ కంపెనీస్ రావడం, అమరావతిలో పెద్ద క్యాపిటల్ సిటీ బిల్డ్ అయ్యి ఇక్కడ కూడా కొన్ని కంపెనీస్ రావడానికి ఒక పాజిటివ్ వాతావరణం, స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ అయ్యి ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ రావడానికి ఎన్నో కంపెనీస్ ముందుకు వచ్చిన పరిస్థితి మనం చూసిన సందర్భం. గత 5 సంవత్సరాలుగా పరిశీలిస్తే ఒక్క కంపెనీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి రాకపోగా అటువంటి వాతావరణం కూడా లేని పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా మేము చూస్తూ ఉంటే అసలు ఇన్వెస్ట్ చేద్దామంటే భయపడే పరిస్థితి. రాష్ట్రంలో బీహార్ పరిస్థితి కల్పించి ఒక అరాచకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ₹1 తీసుకొచ్చేసి ఎవరన్నా ఇన్వెస్ట్ చేద్దామని చెప్పానంటే ఆ రూపాయికి ఒక 5 పైసలు 10 పైసలు రావడం వదిలిపెట్టి ఆ రూపాయి కూడా పోయే పరిస్థితి ఉందని చెప్పానని ఎవరు కూడా ఇన్వెస్ట్ చేస్తానికి ముందుకు రాని పరిస్థితి. ఈ సందర్భంలో రేపు 13న జరగబోయే ఎలక్షన్స్లో మనందరం కూడా తీర్పు ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ గమనించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా, అలాగే ఎన్డీఏ కూటమికి అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి మద్దతుగా అందరూ ముందుకు వచ్చి ఓటేసి, అలాగే మనకి ఇప్పుడు ఒక రాష్ట్రం కానీ అట్లాగే కేంద్రంలో కూడా ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం, అట్లాగే మోడీ గారి ఆధ్వర్యంలో అక్కడ సెంటర్లో ఒక సుస్థిరమైన ప్రభుత్వం వస్తూ ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో 2 గవర్నమెంట్లు మనం కనుక తీసుకురాగలిగి ఓటేయగలిగితే మన రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ప్రపంచంలో మళ్ళీ సుస్థిరమైన స్థానం, ఒక ముఖ్యమైన స్థానం మన రాష్ట్రానికి క్రియేట్ అవుతుందని చెప్పనని మన యువత కానీ, అట్లాగే మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఒక ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి అవకాశం దొరుకుతుందని చెప్పానని ఈ సందర్భంగా వాళ్ళకి రేపు మే 13న జరగబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అభ్యర్థుల్ని గెలిపించి వాళ్ళందరికీ ఓట్లు వేసి వాళ్ళందరినీ అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పని సుస్థిరమైన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుందామని చెప్పానని మీ అందరిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్.